హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ అంటే గౌన్ అండి, గౌన్ కటింగ్ అనేది చూద్దామండి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలకి సరిపోతుందండి నేను ఇప్పుడు చూపించే మెజర్మెంట్స్. చూపిస్తున్న విధంగా వీడియోలో 1 మీటర్ తీసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకొని చూడండి. ఎడ్జెస్ అనేటివి మనకు ఆపోజిట్లో ఉండాలి. చూడండి 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలండి. ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆది గౌన్ తీసుకొని పొడవు అనేది మెజర్మెంట్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా పొడవు డాట్ అనేది వేసుంటామండి. చూడండి భుజము డాట్ అనేది వేసుంటాం కదా నడుము దగ్గర. చూపిస్తున్న విధంగా ఆ విధంగా పట్టుకొని ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. చూడండి ఒక డాట్ అంటే ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి, కరెక్ట్గా కాకుండా ఒక 1 ఇంచు కింద పైన ఒక హాఫ్ ఇంచు వదులుకొని పెట్టుకోవాలండి. తర్వాత నడుము కొలత అండి. నడుము కొలత గౌనుని 2గా ఫోల్డింగ్ వేసుకొని చూపిస్తున్న విధంగా మడుచుకొని నడుము దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. మనము డాట్స్ అనేవి పెట్టుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చులకి మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటారో అంత పెట్టుకోండి. నేనైతే 1 ఇంచ్ పెట్టుకుంటున్నానండి. చూడండి 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ డాట్స్ని కలుపుకుంటూ స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలో నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. ఇప్పుడు నెక్ అండి. నెక్ అనేది ఎవరికైనా సరే అండి, చిన్న సైజు పెద్ద సైజు ఫ్రాగులకి 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇప్పుడు భుజం అనేది ఒకసారి ఆది డ్రెస్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా భుజం అనేది ఆ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి. నాకైతే 2.5 ఉన్నదండి. మనకు ఆ పక్క ఈ పక్క కుడతాం కాబట్టి ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి 3 పెట్టుకోవాలండి. 3 పెట్టుకున్నాను. ఇప్పుడు చంక ఆమ్ డౌన్ 5 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఎవరికైనా అదే అండి, అదే మెజర్మెంట్ 5 ఇంచెస్. చూడండి స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ డౌన్ 1 ఇంచు పెట్టుకోవాలండి. 1 ఇంచు పెట్టుకొని రౌండ్, మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో అన్నా లేదంటే డాట్స్గా అన్నా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకుంటూ రౌండ్గా డ్రా చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి. చూడండి తర్వాత ఒకసారి చెస్ట్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం బ్యాక్ మెజర్మెంట్ పెట్టింది సరిపోతుందండి. ఒకసారి డౌట్ చెస్ట్ లూజ్గానే ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి నాకైతే సరిపోయింది. చూడండి కరెక్ట్గా అక్కడికి ఉంది. ఒక 1 ఇంచు మనకి ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఖర్చులకు, వాటికి సరిపోతుందండి. ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. నెక్ చాలామంది టేపుతో తీసుకుంటారండి. లేదు అనుకుంటే ఆది డ్రెస్నే 2గా డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకొని చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర పెట్టి నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. మామూలుగా అయితే చిన్నపిల్లలకైతే ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్, బ్యాక్ నెక్ ఒక 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ నెక్ కానీ 5 ఇంచెస్ ఉందండి. చూడండి ఒకసారి టేపుతో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి 5 ఇంచెస్ ఉంది. నేను కుడుతున్న డ్రెస్సుకి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఒకే మెజర్మెంట్ ఉందండి నెక్ అనేది. అది ఎవరెవరి అభిప్రాయం అండి. కొంతమంది బ్యాక్ నెక్ కిందకి పెట్టుకుంటారు, పైకి పెట్టుకుంటారు. ఫ్రంట్ నెక్ కిందికి పైకి పెట్టుకుంటుంటారండి. చూపిస్తున్న విధంగా ఒక స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకొని మనం నెక్ అనేది అక్కడ డ్రా చేసుకోవాలండి. నేనైతే నెక్ అనేది తర్వాత డ్రా చేసుకుంటానండి. ఇప్పుడు మనము గుర్తుకి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తుకి మార్క్ అనేది చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి. చూడండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవి 2 సపరేట్గా వస్తుంది. చూడండి బ్యాక్ పార్ట్ తనిగా ఫ్రంట్ పార్ట్ తనిగా అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు మనం మామూలుగా బ్లౌజులకి అయితే ఎలా తీసుకుంటామో అదేవిధంగా ఫ్రాగులకు కూడా లోత్ అనేది ఒక 1/2 ఇంచు
లెంత్ ఉండేలాగా లోత్ అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు అది ఫ్రంట్ పార్ట్ అండి. నేను ముందు బ్యాక్ పార్ట్కి నెక్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్కి సేమ్ అండి. మనము ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో నెక్ దగ్గర 2 ఇంచెస్, నెక్ పొడవు వచ్చి 5 ఇంచెస్. అది ఎవరెవరి అభిప్రాయం అండి. బ్యాక్ నెక్ కొంతమంది డీప్గా పెట్టుకుంటుంటారు కిందకి, కొంతమంది పైకి పెట్టుకుంటుంటారు. సేమ్ అండి, ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ ఎలా ఉందో అలానే బ్యాక్ పార్ట్కి కానీ అలాగే మెజర్మెంట్ తీసుకొని రౌండ్ నెక్ అనేది ఇచ్చుకొని కట్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ అనేది చూపివ్వడం లేదండి. ఎందుకంటే నేను కస్టమర్స్ది కుడుతున్నానండి. వాళ్ళు బొంగరెట్లు పెట్టమన్నారు. బొంగరెట్లు అనేది నేను నెక్స్ట్ వీడియోలో బొంగరెట్లు ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఓన్లీ గౌను పై పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. బాటమ్ వేరు ఎలా కట్ చేసుకోవాలి, మొత్తం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కొత్తగా కుట్టుకునే వాళ్ళైతే మోడల్ నెక్ ఏం పెట్టద్దండి. రౌండ్ నెక్కే పెట్టుకొని ముందుగా కట్ చేసుకొని రౌండ్ నెక్కే పెట్టి ముందుగా కుట్టుకోవాలండి. తర్వాత మీకు అది బాగా కుదిరిందంటే మీరు ఏ నెక్ పెట్టుకొని కుట్టుకోవాలనుకుంటున్నారో ఆ నెక్ పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఈ నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. స్టిచ్చింగ్ వీడియో అనేది నేను రేపు అప్లోడ్ చేస్తానండి. బాటమ్ వేర్గా ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.